ఈ సంవత్సరంలో, కనీసము ఈ సంవత్సరంలో నువ్వు వేటి కోసమైతే పోయిన సంవత్సరం కన్నీరు గార్చావో, వేటి కోసమైతే ఎదురు చూసావో, వేటి కోసమైతే దేవుని సన్నిధిలో పడిగాపులు గాల్చావో, వేటి కోసమైతే దేవుని సన్నిధిలో నిరీక్షణతో ఎదురు చూసావో, వాటిని సంవత్సరం నువ్వు పొందుకోవాలని ఆశపడుతున్నావా? సింపుల్ ఫార్ములా అదేంటో తెలుసా? నువ్వు నూతన పరచబడాలి. నూతన సంవత్సరంలో నూతన ప్రారంభాన్ని నూతన పరచబడిన హృదయంతో, శుద్ధి చేయబడిన జీవితంతో నువ్వు ప్రారంభించాలి. పాత జీవితాన్ని నువ్వు కలిగి ఉన్నట్లయితే నూతన ఆశీర్వాదాలు పొందుకోలేవు. భక్తుడైన డిఎల్ మూడీ సెలవిచ్చాడు, ప్రభువు కావలసింది బంగారు పాత్రలు కాదట, ఆయన వాడుకోవడానికి, ఆయన దీవించడానికి, ఆయన పనిముట్టులుగా ఉంచుకోవడానికి ఆయన కావలసింది బంగారు పాత్రలు కాదట, వెండి పాత్రలు కాదట. మరి ఏ పాత్రలు కావాలి? కడగబడిన పాత్రలు, పరిశుద్ధపరచబడిన పాత్రలు. నువ్వు ఒకవేళ ఆయన చేతిలో పనిముట్టుగా వాడబడాలని ఆశపడుతున్నావా? ఈ సంవత్సరము నీ జీవితము దేవుని చేతిలో నిత్యము ఉండాలి అని ఆశపడుతున్నావా? నీ గిన్నె నిండి పొంగి పొరలాలి, ఆ విధంగా దేవుడు నింపాలి ఆశపడుతున్నావా? అయితే ముందుగా నీ గిన్నె కడగబడాలి, శుద్ధి చేయబడాలి. నీ గిన్నె శుద్ధి చేయబడకుండా, కడగబడకుండా దేవుడు నీ జీవితంలో నువ్వు ఆశించినటువంటి ఆశీర్వాదాన్ని నీకు ఇవ్వడానికి ఇష్టపడుతున్నప్పటికీ కూడా పొందుకునే స్థితిలో నువ్వు లేనప్పుడు ఆయన ఇవ్వలేడు. మనందరికీ తెలుసు, దేవుడు సౌలు అనే ఒక వ్యక్తిని ఇశ్రాయేలీయులకు రాజుగా ఏర్పరచుకున్నాడు. గురి లేకుండా తిరుగుతున్నప్పుడు, గమ్యం లేకుండా బ్రతుకుతున్నప్పుడు, ఇశ్రాయేలీయులు మాకు రాజు కావాలి అని అడిగినప్పుడు దేవుడు సౌలును రాజుగా ఎన్నుకొని అభిషేకించుటకు సమూయేలుని పంపించాడు. దేవుడు ఒక వ్యక్తిని వాడుకోక మునుపు, లేదా దీవించక మునుపు, లేదా ఆ వ్యక్తి ద్వారా తన చిత్తము నెరవేర్చుటకు మునుపు ఏం చేస్తాడు? అదే అక్కడ చూస్తున్నాం. 10వ అధ్యాయం 1 సమూయేలు 1వ వచనము. అప్పుడు సమూయేలు తైలపు బుడ్డి పట్టుకొని సౌలు తల మీద తైలము పోసి అతనిని ముద్దు పెట్టుకుని, యెహోవా నిన్ను అభిషేకించి తన స్వాస్థ్యం మీద అధిపతిగా నియమించి ఉన్నాడు. నేను నీ యొద్దకు వచ్చి నీవు చేయవలసిన దానిని నీకు తెలియచేయ వరకు 7 దినముల పాటు నీవు అచ్చట నిలువ వలెను. అతడు సమూయేలు వద్ద నుండి వెళ్ళిపోవుటకై తిరుగగా దేవుడు అతనికి క్రొత్త మనసు అనుగ్రహించెను. ఆ దినమునే ఆ సూచనలు కనబడెను. దేవుడు ఒక వ్యక్తిని వాడుకోక మునుపు, దీవించక మునుపు, నీ బ్రతుకుకు విలువైన బాధ్యతలు ఇవ్వక మునుపు, నిన్ను అధిపతిగాను నిన్ను అధికారిగాను ఆయన హెచ్చించక మునుపు, నీ ఉద్యోగంలో నువ్వు ఆశించిన ప్రమోషన్ నీకు ఇవ్వక మునుపు, నీ వ్యాపారంలో నువ్వు కోరుకుంటున్న లాభాన్ని నువ్వు పొందుకోక మునుపు, దేవుని కొరకు నేను రోషంగా జీవించాలి అని నువ్వు ఆశపడుతున్న సమయానికి మునుపు దేవుడు కోరుకుంటున్న ఒక శ్రేష్టమైన సూచన అదేంటో తెలుసా? క్రొత్త మనస్సు. సౌలు దగ్గర నుంచి కూడా ఈ ఎక్స్పెక్టెడ్ ఎ చేంజ్డ్ హార్ట్, ఎ చేంజ్డ్ లైఫ్, మార్పు చెందిన హృదయాన్ని, మార్పు చెందిన జీవితాన్ని దేవుడు కోరాడు. సౌలు తన పాత హృదయాన్ని, పాత జీవితాన్ని విడిచిపెడితే తప్ప దేవుని యొక్క ప్రణాళికలో అతడు అమరలేడు, దేవుని యొక్క చిత్తంలో అతడు వాడబడలేడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నువ్వు ఎక్స్పెక్ట్ చేస్తున్న దానికన్నా విలువైన ఆశీర్వాదాలు దేవుని కోసం దాచిపెట్టాడు. నువ్వు అనుకుంటున్న దానికన్నా, నువ్వు తలస్తూ ఉన్న దానికన్నా, నువ్వు అడిగిన దానికన్నా, నువ్వు ఊహించిన దానికన్నా, నువ్వు ప్రార్థించిన దానికన్నా, నువ్వు కలలు కన్న దానికన్నా అతి శ్రేష్టమైన ఆశీర్వాదాలు దేవుడు నీ కోసం దాచిపెట్టాడు. అది వాస్తవము. ఆయనే చెప్పాడు, మీ ఎడల నాకున్న తలంపులు బహు
విస్తారమైనవి, అవి ఆకాశమంతా ఎత్తైనవి, వివరించడం కూడా శక్యము కాని ఆశ్చర్యకరమైన తలంపులు, సమాధానకరమైన ఆలోచనలు దేవుడు నీ పట్ల, నా పట్ల, మన పట్ల కలిగి ఉన్నాడు. వాటిని స్వతంత్రించుకోవాలంటే కండిషన్ ఉంది. అదేంటో తెలుసా? నూతన మనస్సు నువ్వు పొందుకుని ఉండాలి. నూతన హృదయము నీవు పొందుకుని ఉండాలి. అప్పటి వరకు సౌలుకున్న గురి ఏమిటో తెలుసా? సౌలుకున్న పని ఏమిటో తెలుసా? సౌలు ఏ పని మీద తిరుగుతున్నాడో తెలుసా? అతను దేంతో బిజీగా ఉన్నాడో తెలుసా? బైబిల్లో మనం చూస్తాం, సౌలు యొక్క తండ్రి గాడిదలు తప్పిపోయినాయట. సౌలు ఇంచుమించు 7 అడుగులు ఉంటాడు, అప్రాక్సిమేట్లీ 7 feet ఉంటాడు. వెతుక్కుంటూ వెళ్తున్నప్పుడు, బ్రదర్ సౌలు గారు ఏంటి వెతుకుతున్నారు? గాడిదలు. ఏమిటి? గాడిదలు. ఒకవేళ గాడిదలు తప్పిపోతే ఆ గాడిద మేపే వాళ్ళని పంపించాలి, కానీ మీ డాడీ నిన్ను పంపిస్తున్నాడేంటి? వాళ్ళందరూ చాలా బిజీగా ఉన్నారు. అర్థం ఏంటి? ఏ పని పాట లేకుండా నేనే ఉన్నాను, ఏ పని నేను చేయడం లేదు కాబట్టి కనీసం తప్పిపోయిన గాడిదలన్నా నేను కనుగొంటే చాలు అని చెప్పి మా డాడీ ఏం చేశాడు? నాకు గాడిదలు పట్టుకునే పని పెట్టాడు. ఆలోచించేయండి. సౌలు జీవితం పట్ల సౌలుకే ఏం లేవు? గొప్ప ఆలోచనలు లేవండి, గొప్ప తలంపులు లేవండి. తనకున్న ఒకే ఒక గురి ఏమిటంటే, ఏమైనా సరే సాయంత్రం అయ్యేసరికి నేను సాధించాలి. ఏమి సాధించాలి? తప్పిపోయిన గాడిదల్ని సాధించాలి. మహా గొప్ప గమ్యం, మహా గొప్ప ఏయం, మహా గొప్ప అంబిషన్, గొప్ప సవాలు. అవునండి. అటువంటి సాదాసీదా అయిన గమ్యము కలిగి, సాదాసీదా జీవిత విధానం కలిగి, గురి లేకుండా, గమ్యం లేకుండా, వాళ్ళ డాడీయే పనివాడికి ఇచ్చే పని కూడా ఇవ్వకుండా, సాధారణంగా ఏమంటాం? పని పాట లేనివాడిని, వీడొట్టి గాడిదండి, గాడిదలా తిరుగుతాడండి వీడు అంటాం లేదా? గాడిదలా తిరుగుతాడండి వీడు. గాడిదలు తప్పిపోయినాయండి, వాటిని పట్టుకోవాలంటే ఎవరు సరైన పర్సను? గాడిదలాగా తిరిగేవాడికే ఆ గాడిదలు ఎక్కడ తిరుగుతాయో తెలుసు కాబట్టి ఆ వ్యక్తిని పంపించాలి. అనుకుంటున్నాను, సౌలు తండ్రి సౌలు ఏం చేయగలడు? గాడిదలా తిరిగేవాడు కాబట్టి, గాడిదలు తప్పిపోయినాయి కాబట్టి ఆ గాడిదలను పట్టుకోవడానికి పంపిస్తే కనీసం ఆ పనన్నా చేసి పెడతాడు అని పంపించుంటాడు. ప్రియ తండ్రి, తల్లి, ఒకవేళ నీ బిడ్డ పట్ల నువ్వు అదే తలంపు కలిగి ఉన్నావేమో. ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లి, ఒకవేళ నీ పేరెంట్స్ నీ పట్ల అవే తలంపులు కలిగి ఉన్నారేమో. మా అబ్బాయి పనికిరాడండి, వాడు పెద్ద తెలివైనోడు కాదండి, మా అమ్మాయి పెద్ద చురుకైన అమ్మాయి కాదండి, పెద్ద టాలెంట్ ఉన్న వ్యక్తి కాదండి, మా వాడు మంచి ఇంటెలిజెంట్ ఏం కాదండి, అంత స్పీడ్ ఏం కాదండి. ఒకవేళ నిన్ను బట్టి నీ తండ్రి, నీ తల్లి తక్కువ అంచనా వేసి మాట్లాడుతున్నారేమో. బట్ ఐ వాంట్ టు టెల్ యూ సంథింగ్. నువ్వు కలిగి ఉన్న టాలెంట్తో సంబంధం లేకుండా, నువ్వు కలిగి ఉన్న అందముతో సంబంధం లేకుండా, నువ్వు కలిగి ఉన్న చదువుతో సంబంధం లేకుండా, నువ్వు కలిగి ఉన్న స్థితిగతులతో సంబంధం లేకుండా, నీ పట్ల ఉన్నతమైన శ్రేష్టమైన తలంపులు కలవాడు నేను ప్రకటించే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఎలా చెప్పగలరు మీరు? నాకు కుర్రోడు తెలుసు, వాడు బహుగా పాడైపోయి 12 సంవత్సరాల వయసు రాకమునిపే ఇష్టానుసారంగా జీవించి, సినిమాలు చూసుకుంటూ, సిగరెట్లు కాల్చుకుంటూ, చదువు సంజలు లేకుండా అడ్డగాడిదిలాగా తిరుగుతూ ఉండేవాడు. అటువంటి ఆ కుర్రవాడిని కన్న పేరెంట్సే ఎందుకు కన్నా ఇట్లాంటి వాడిని అని ఏడుస్తూ ఉండేవారు. అటువంటి అడ్డగాడిదిగా తిరిగే ఒక కుర్రవాడిని కన్న తల్లిదండ్రులే ఎటువంటి గొప్ప ఆలోచన లేకుండా, వీడు ఎప్పుడు బాగుపడాలి, వీడు ఎప్పుడు మారాలి, వీడు ఎప్పుడు మనకు మేలు చేయాలి, మంచి పేరు తీసుకురావాలి, వీడిని కన్నందుకు మనకు జీవించినంత కాలము దుఃఖమే తప్ప, వేదనే తప్ప మరొకటి లేదు అని ఆ కుర్రవాడిని బట్టి ఏడుస్తూ ఉండే రోజుల్లో ఆ కుర్రవాడినట ప్రభువు చూశాడట. పేరెంట్సే కనీసం వీడు బాగుపడతాడని కానీ, వాడబడతాడని కానీ, వీడి వల్ల ఎవరికైనా ప్రయోజనం ఉంటుందని కానీ ఎక్స్పెక్ట్ చేయనటువంటి ఆ కుర్రవాడు బహుగా పాడైపోయిన రోజుల్లో ప్రభు అట ఆ కుర్రవాడిని చూశాడట. చూసి నేను బాగు చేసుకుంటాను,
నేను వీడిని మార్చుకుంటాను, నేను వీడి యొక్క జీవితంలో నా హృదయాన్ని పెడతాను, నా శక్తిని పెడతాను, నా యొక్క ఆత్మని ఇస్తాను. ఏ కుర్రాడికండి? బాగా చదువుకొని బుద్ధిమంతుడిగా ఉంటూ వాక్యము చదువుతూ వృద్ధులను లేచి ప్రార్థన చేసుకుంటూ తిరిగే కుర్రవాడికా? కాదండి. కనీసం బైబిల్ చదవటం కానీ, ప్రార్థించడం కానీ, దేవుని గురించిన ఆలోచనలు కలిగి ఉండడం కానీ చేత కానీ ఒక పనికి మాలిన కుర్రవాడి పట్ల నిజంగా దేవుడు అన్ని మంచి తలంపులు కలిగి ఉంటాడా? సాధ్యమా? యస్. ఆ కుర్రవాడి పట్ల ఆ దేవుడు అటువంటి తలంపులే కలిగి ఉన్నాడండి. ఆ కుర్రవాడిని దేవుడు కనుగొన్నాడు. ఆ కుర్రవాడి యొక్క జీవితంలో ఆ దేవుడు ప్రవేశించాడు. ఆ కుర్రవాడిని సంపూర్ణంగా తన వాడిగా చేసుకున్నాడు. ఆ కుర్రవాడిలో నూతన హృదయాన్ని పెట్టాడు, నూతన శక్తిని పెట్టాడు, తన చిత్తాన్ని పెట్టాడు, తన దర్శనాన్ని పెట్టాడు. ఈరోజు మీతో మాట్లాడేవాడిగా చేశాడు. మన దేవుడు ఎంతైనా నమ్మదగిన వాడండి. ఎస్. పాడైపోయిన చిన్న వయసులో, ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేని సమయంలో, నా వారే నన్ను చూసినప్పుడు వీడెందుకు పుట్టాడా అని ప్రశ్నించే పాపిష్టి రోజుల్లో ప్రభువు నా పట్ల ఉన్నతమైన తలంపులు కలిగి ఉండలేదా? ఆశ్చర్యకరమైన ప్రణాళిక ఆయన కలిగి ఉండలేదా? ఫ్రెండ్స్, అందుకే చెప్తున్నాను, మన ప్రభు అట నీ స్థితిగతులను బట్టో, నీ అందచందాలను బట్టో, నీ సిరి సంపదలను బట్టో, నీ కులాన్ని మతాన్ని బట్టో ఆలోచనలు చేసేవాడు కాదండి. నువ్వు ఎవరివైనా సరే, ఎటువంటి దీన హీన స్థితిలో ఈరోజు ఉన్నా సరే, నీ పట్ల ఆయన ఉన్నతమైన తలంపులే కలిగి ఉన్నాడు. ఆ ఉన్నతమైన తలంపులు నీ జీవితంలో నెరవేరాలి అంటే తప్పక నీకు ఒకటి జరగాలి. ఏంటో తెలుసా? ఒక సూచన నీ జీవితంలో జరగాలి, కనపడాలి. ఏమిటి ఆ సూచన? పాత జీవితాన్ని నువ్వు సమాధి చేసి క్రొత్త జీవితాన్ని ప్రారంభించిన సూచన. నా చిరుప్రాయంలో 12 సంవత్సరాల వయసులో ప్రభు నా హృదయాన్ని మార్చివేశాడు. హృదయ మార్పిడి జరిగింది. పాత రోత జీవితము సమాధి చేయబడిన సంఘటన అతి చిన్న వయసులో దేవుడు నాకు ఇచ్చాడండి. ఏ రోజైతే ప్రభు నా జీవితాన్ని తన చేతిలోకి తీసుకున్నాడో తన చిత్తము చేయడం మొదలుపెట్టాడు. ఎప్పుడైతే ప్రభు నా హృదయాన్ని శుద్ధి చేశాడో, తన శక్తిని శుద్ధి చేయబడిన ఆ హృదయంలో ఆయన దాచిపెట్టాడు. ఎప్పుడైతే నా హృదయం శుద్ధి చేయబడిందో, మారు మనస్సు అనే శ్రేష్టమైన సంఘటన నా జీవితంలో చోటు చేసుకుందో, ఆ రోజే ప్రభు యొక్క ఉన్నతమైన ప్రణాళిక ఏమిటో, ఆయన యొక్క గొప్ప చిత్తం ఏమిటో ఆయన తెలియచేయడం మొదలు పెట్టాడు. కాబట్టి ఈరోజు ఎంత అద్భుతమైన పరిచర్య ప్రభు మహిమార్థమై ఆయన జరిగించుచూ ఉన్నాడు. ప్రియ సహోదరి, సహోదరుడా, నీకున్న తలాంతులను బట్టో, నీకున్న స్థితిగతులను బట్టో, లేక నీకు లేని తెలివిని బట్టో డు నాట్ అండర్ ఎస్టిమేట్ యువర్ సెల్ఫ్. నిన్ను నీవు తక్కువ అంచనా వేయి మాకు. ఎవడండి ఈ సౌలు? గాడిదలను మేపుకునేవాడు. ఏ ఆలోచన, ఏ ప్రణాళిక తన పట్ల, తన జీవితం పట్ల కలిగి ఉన్నాడు? ఏమీ లేదు. ఎవరైనా వెళ్ళి ఆగి, ఈ సంవత్సరం నువ్వు ఏం చేద్దాం అనుకుంటున్నావు? పోయిన సంవత్సరం ఏం చేశానో అదే ఈ సంవత్సరం చేద్దాం అనుకుంటున్నాను. పోయిన సంవత్సరం ఏం చేశావు? అంతకు ముందు సంవత్సరం ఏం చేశానో అదే పోయిన సంవత్సరం కూడా చేశాను. సమాధానం లేని బ్రతుకులండి. ఏమిటి నీ జీవితంలో గమ్యం? ఏమిటి? ఏమి సాధిద్దాం అనుకుంటున్నావు? ఏమో ఎవడో తెలుసు, ఎవడేం సాధిస్తాడో అని చెప్పే సమాధానమే తప్ప వేరే విలువైన సమాధానం చెప్పలేని ఒక దిక్కుమాలిన బ్రతుకండి. కానీ దేవుడట అటువంటి వ్యక్తి పట్ల ఎంత ఉన్నతమైన తలంపు కలిగి ఉన్నాడో తెలుసా? దేవుడు మొదటిగా సౌలు గురించి ఆలోచన కలిగి ఉన్నాడు. కావాలంటే చూడండి మీ బైబిల్లో, ఆ మాట చూపిస్తాను నేను. 13వ అధ్యాయము 13వ వచనము. అందుకు సమూయేలు ఇట్లనెను, నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన ఆజ్ఞను గైకొనక నీవు అవివేకపు పని చేసితివి. నీ రాజ్యమును ఇశ్రాయేలీయుల మీద సదాకాలము స్థిరపరుచుటకు యెహోవా తలచి ఉండెనయ్యా. అయ్యా సౌలు, నువ్వు అనుకుంటున్నావా కేవలము నీ వరకే ఈ పరిపాలన అని చెప్పి? సౌలు, అనుకుంటున్నావా నీతోనే నీ పరిపాలన అంతం కాబోతుందని చెప్పి? కాదయ్యా. దేవుడు ఏం తలంచాడో తెలుసా? సౌలు, దేవుడు ఏం తలంచాడో తెలుసా? నీ పరిపాలన, నీ రాజదండము సదాకాలము స్థిరముగా ఉండాలని
దేవుడు ఆశించాడు, ఆకాంక్షించాడయ్యా. నీ తర్వాత నీ సంతతి వారే పరిపాలన చెయ్యాలయ్యా. నీ తర్వాత నీ సంతతి 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 వారే దేవుని యొక్క శ్రేష్టమైన ప్రణాళికలో దేవుని ప్రజలను పరిపాలించు వారిగా ఉండాలి దేవుడు ఆశించాడయ్యా. కానీ సౌలు, నీకు ఇచ్చిన అవకాశాన్ని నువ్వు పాడు చేసుకున్నావు. ప్రియ తండ్రి, నువ్వు చేసే తప్పులు, ప్రియ తల్లి, నువ్వు చేసే పాపాలు నీతో పోతున్నవి అనుకుంటే అది ఒట్టి మాట. సౌలు చేసిన పాపిష్టి పని వల్ల తన సంతతి వారు ఎవరూ కూడా రాజు కాలేకపోయారండి. తండ్రిగా నువ్వు చేసే పాపం వల్ల, తల్లిగా నువ్వు చేసే తప్పు వల్ల నీ బిడ్డలకు నీ బిడ్డలు అందుకోవలసిన ఆశీర్వాదాలు, దీవెనలు పొందుకోలేకపోతారండి. దేవుడు నీ కొరకు, నీ బిడ్డల కొరకు, నీ బిడ్డల కొరకు, వారి బిడ్డల కొరకు దాచిపెట్టిన శ్రేష్టమైన ప్రణాళిక వారి జీవితంలో వారు పొందుకోకుండానే అది అర్ధంతరంగా ఆగిపోతుందని ఒక తండ్రిగా, తల్లిగా నువ్వు జాగ్రత్తగా జీవించకపోతే, దేవుని చిత్త ప్రకారము తండ్రిగా, తల్లిగా నువ్వు బ్రతకకపోతే, దేవుడు ఆశించిన తండ్రిగా, దేవుడు ఆశించిన తల్లిగా నీ జీవితంలో నీవు దేవునికి అంగీకారంగా ఉండకపోతే ఫలితం ఏంటో తెలుసా? అది నీ బిడ్డల మీద ప్రభావం చూపించబోతుంది. సౌలు, దేవుడయ్యా నీ సింహాసనము సదాకాలము స్థిరముగా ఉండాలని తలంచాడయ్యా. కానీ నువ్వేమో మాట వినడం మానేశావు. నువ్వేమో దేవుని యొక్క మాటకు విలువివ్వకుండా జీవిస్తున్నావు. నువ్వేమో లెక్క లేకుండా బ్రతుకుతున్నావు. నువ్వేమో దేవుడంటే భయము, భక్తి లేకుండా జీవిస్తున్నావు. కాబట్టే దేవుడు నీకు ఇచ్చిన ఆశీర్వాదాలకు ఫుల్ స్టాప్ పెట్టేశాడు. కామా పెడితే బాగుండదు కదా అండి? కనీసం కామా పెట్టినా బాగుండదు కదా? కానీ సౌలు చేసిన పనులను బట్టి, తాను చేసిన లేక తీసుకున్న పాపిష్టి నిర్ణయాలను బట్టి దేవుడట సౌలు జీవితంలో ఇచ్చిన ఆశీర్వాదాలకు ఫుల్ స్టాప్ పెట్టేశాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నీ జీవితము దేవునికి అంగీకారంగా లేకుండా పోతున్నట్లయితే ఈ సంవత్సరం అన్నా నీ జీవితాన్ని సరిచేసుకొని బ్రతుకును మార్చుకోకపోయినట్లయితే, పొరపాటున దేవుడు తాను కలిగి ఉన్న ప్రణాళికకు ఫుల్ స్టాప్ పెట్టినట్లయితే నీ యొక్క సంతతి వారు ఆశీర్వాదాలు చూడలేరండి. నీ బిడ్డలు దేవుని యొక్క కృపను పొందుకోలేరండి అని మాత్రం మర్చిపోవద్దు. అందుకే ఎప్పుడు చెప్తూ ఉంటాను, మరలా చెప్తాను, పేరెంట్స్ నిర్లక్ష్యంగా జీవించమాకండి. ఏం చేశావు? దేవుడు నీ చేతిలో పెట్టిన అద్భుతమైన ప్రణాళికను ఏం చేశావు? ఆయన నీ పట్ల కలిగి ఉన్న గొప్ప దర్శనాన్ని సమాధి చేశావు కాదు. రక్షించబడిన కొన్ని సంవత్సరాలకే, రక్షించబడిన కొన్ని నెలలకే, మార్పు చెందిన, మారు మనసు పొందిన కొన్ని రోజులకే, కొన్ని వారాలకే, కొన్ని నెలలకే, కొన్ని సంవత్సరాలకే దేవుడిచ్చిన నూతన హృదయాన్ని సమాధి చేశావు కాదు. ఈరోజు మరలా పాపిష్టి జీవితాన్ని జీవిస్తూ ఉన్నావు కాదు. అదే తత్వంలో, అదే స్థితిలో నువ్వు నూతన సంవత్సరం అడుగు పెట్టావు కాదు. ప్రభు పేట చెప్తున్నాను, ఈ ప్రారంభం బాగుంది కానీ నీ అంతం మాత్రం నువ్వు ఆశించినట్టుగా ఉండబోవడం లేదు. ప్రారంభం బాగుంది కానీ నీ ముగింపు మాత్రం నువ్వు ఆశించినట్టుగా ఉండబోవడం లేదు. ఎలా చెప్పగలరు బ్రదర్? సౌలు జీవితంలో ప్రారంభం బాగుందండి. డస్ట్లా ఉన్న వ్యక్తిని, బూడిదలా ఉన్న వ్యక్తిని దేవుడు ఏం చేశాడు? తీసుకొచ్చి సింహాసనం పెట్టాడు. వాట్ ఏ బిగినింగ్! ఎంత గొప్ప ప్రారంభం! సింహాసనం మీద కూర్చోబెట్టిన తర్వాత సౌలు ఏం చేయాలి? ప్రభువా, నేనే పాటి వాడినయ్యా, ధూళి వంటి వాడిని, దిక్కుమాలిన వాడిని, గమ్యము లేకుండా తిరుగుతూ ఉన్న వాడిని, చేతగాని వాడిని, ఏ తలాంతు లేని వాడిని నన్ను తీసుకొచ్చి ఇంత ఉన్నతమైన స్థానంలో పెట్టావే, ఇంత అద్భుతమైన స్థితిలో నన్ను పెట్టావే. జీవించినంత కాలము నీకు రుణపడి జీవిస్తానయ్యా. జీవించినంత కాలము నీ చిత్తమే చేస్తానయ్యా. జీవించినంత కాలము నూతన పరచబడిన హృదయాన్ని కాపాడుకుంటానయ్యా. నిన్నే వెంబడించేవాడిగా, నీ మాటే వినేవాడిగా నేను ఉంటానయ్యా చెప్పున్నట్లయితే ఎంత బాగుండేది. నో, సౌలు పొందుకున్న ఆత్మీయ ఆరంభాన్ని, పొందుకున్న నూతన హృదయాన్ని పక్కన పెట్టేశాడు. ప్రియ సహోదరి, అంతకుముందు దేవునికి ఇచ్చిన ఆత్మీయ అనుభవాలను, అంతకుముందు నువ్వు కలిగి ఉన్న ప్రార్థనా జీవితాన్ని, అంతకుముందు నువ్వు కలిగి ఉన్న ఉపవాసముతో కూడిన ప్రార్థనలను, అంతకుముందు నువ్వు కలిగి ఉన్న దేవుని పట్ల, దేవుని పరిచర్య పట్ల తృష్ణను సమాధి చేసేసావు కదూ. జాగ్రత్త.
అదే స్థితిలో నువ్వు జీవించడానికి వీల్లేదు. నూతన సంవత్సరంలో అడుగుపెట్టిన నీవు ప్రభువుని మరలా అడగాలి. ప్రభువా, ఇచ్చిన అనుభవాన్ని పోగొట్టుకున్నాను, ఇప్పుడు నా జీవితము పాత తిత్తుగా మారిపోయింది, పాత బట్టగా మారిపోయింది, మురికైపోయింది. నాకు కావాల్సింది ప్రభువా, నాకు కావాల్సింది మార్చిక వేయడం కాదయ్యా, నాకు కావాల్సింది సంపూర్ణ మార్పు. చేంజ్ మై క్లోత్స్, నా యొక్క బట్టలను మార్చు, ఈ మురికి వస్త్రమును తీసివేసి ఈ నూతన సంవత్సరంలో నీతి వస్త్రాలు ధరింపచేయి, సంపూర్ణంగా నన్ను శుద్ధి చేయి. ఎందుకంటే ఈ నూతన సంవత్సరంలో మా కోసం నూతన ఆశీర్వాదాలు దాచిపెట్టావు. ఆ బహుమానాలు నేను పొందుకోవాలంటే, ఆశీర్వాదాన్ని నేను పొందుకోవాలంటే, ఏదో ఒక రోజు ఒక పూట మార్పు చెందిన తరువాత, మారు మనసు పొందిన తరువాత ఆ మార్పు చెందిన జీవితాన్ని సమాధి చేయడానికి వీలు లేదు. ప్రతిరోజు నిన్ను నీవు అదే స్థితిలో, స్థాయిలో కాపాడుకుంటూ నీ ఆత్మీయతను కొనసాగించాలే కానీ, ఇట్ ఈస్ నాట్ వన్ డే షో, ఇట్ ఈస్ నాట్ సండే షో, ఇట్ ఈస్ నాట్ హాలిడే షో, ఇట్ ఈస్ లైఫ్ టైమ్ షో. నిజమైన ఆత్మీయత జీవితాంతమును కలిగి ఉండవలసిందే, ప్రతి నిత్యము క్రియల్లో నువ్వు చూపించాల్సిందే. ప్రియ సహోదరి, సహోదరుడా, నిన్ను నన్ను దేవుడు దీవించే ముందు, నీలో నాలో నూతన శక్తిని పోసే ముందు, నీకు నాకు నూతన కృపను ఇచ్చే ముందు ఏం కోరుకుంటున్నాడు తెలుసా? ఒక సూచన. ఏమిటి ఆ సూచన? కడగబడిన పాత్ర. అలా మనం కడగబడిన తరువాత, శుద్ధి చేయబడిన తరువాత పాపము జోలికి వెళ్ళడానికి వీలు లేదు. ప్రియ సహోదరి, సహోదరుడు, ఈ సంవత్సరం నువ్వు పాపము జోలికి వెళ్ళడానికి వీల్లేదు. నీ నరనరాల్లో ఒక నిర్ణయము జీర్ణించుకుపోయి ఉండాలి. ఏమిటో తెలుసా? నేను పాపము చేయను, పాపము చేయడానికి వేగిరా పడను, అపవాదికి ఏ విషయంలోనూ చోటు ఇవ్వను. ఎందుకనంటే నా దేవుడు నా కొరకు ఈ సంవత్సరంలో గొప్ప గొప్ప ఆశీర్వాదాలు దాచిపెట్టాడు, గొప్ప గొప్ప బహుమానం నా కోసం దాచిపెట్టాడు. దాన్ని స్వతంత్రించుకోవాలంటే నా దేవునికి ఏం కావాలి? కడగబడిన పాత్ర కావాలి. ఆయన నాలో తన ఆశీర్వాదాన్ని పోయాలి అని వచ్చినప్పుడు నా పాత్ర శుద్ధిగా ఉండాలి. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, పాత బట్టకి ఏ ఒక్కడు కొత్త మచ్చిక వేయడు, పాత తిత్తులలో ఏ ఒక్కరు కొత్త ద్రాక్ష రసము పోయారు. అది వాస్తవము. కాబట్టే నాయన, మా పాత జీవితంలో, మా రోత జీవితంలో మీరు నూతన ఆశీర్వాదాలు ప్రవేశపెట్టలేరు అయ్యా. పాత సంవత్సరంలో ఏ రోత జీవితాన్ని మేము జీవించామో దాన్ని సమాధి చేస్తున్నాం. రిపేర్ కాదు మాకు కావాల్సింది, రీప్లేస్మెంట్ కావాలి అయ్యా. ఇదిగో మా జీవితము సంపూర్ణంగా నీకు అప్పగించేస్తున్నాం. ఈ సంవత్సరము ఆదిలోనే సంపూర్ణంగా మా మీద నీకు పూర్ణ అధికారమును ఇస్తున్నాం. ఏమి చేయాలని ఆశపడుతున్నారో, మమ్మల్ని ఏ రీతిగా తండ్రి చెక్కాలని ఆశపడుతున్నారో, ఏ రీతిగా దిద్దాలని ఆశపడుతున్నారో సర్వచిత్తము నీకే ఇస్తున్నాం. కుమ్మరిగా తండ్రి విలువైన పాత్రగా మమ్మల్ని మార్చండి. సౌలుకు మంచి ప్రారంభం ఇచ్చావు, కాపాడుకోలేకపోయాడు. మాకు తండ్రి అట్టి స్థితి వద్దు. మాకు కావాల్సింది మంచి ప్రారంభము, అలాగే శ్రేష్టమైన ముగింపు. ఈరోజు తండ్రి ఏ ప్రారంభం అయితే మేము కలిగి ఉంటున్నామో ఇంతకన్నా శ్రేష్టమైన ముగింపును మాకు ఇవ్వవలసిందిగా కోరుతూ, తమ జీవితంలో నీకు చోటిచ్చిన ప్రతి ఒక్కరిని ప్రభు ఈ రోజు నుంచి నీ కుమారులుగా, నీ కుమార్తెలుగా అంగీకరించి, వారు చేసిన ప్రతి పాపమును క్షమించి, పాత రోత జీవితాన్ని సమాధి చేసి, ఇప్పుడే వారికి నూతన హృదయం దయచేసి మిమ్మల్ని మీరు మహింపరచుకోమని, మీ కొరకు సాక్షిగా జీవింప చేయమని యేసు పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్.